తేర వెనుక చీకటి అలుముకుంది. ఒక నిశ్శబ్దపు భయం దేశమంతటా వ్యాపించింది. కోట్లాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యింది. ఏమిటీ గందరగోళం? ఇది బీటెక్ చదివిన విద్యార్థుల కథ. కలలు కంటూ, లక్ష్యాల కోసం పరితపిస్తూ, రేపటి ప్రపంచాన్ని నిర్మించాలని ఆశపడుతున్న యువత తాలూకా గాథ. కాని ఒక పెను తుఫానులా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసింది. ఉద్యోగాల భవితవ్యాన్ని మార్చేస్తూ, భయానక పరిస్థితులను సృష్టిస్తూ. ఫ్లాష్ బ్యాక్. 10 ఏళ్ల క్రితం రాము అనే ఒక సాధారణ విద్యార్థి. అతని తండ్రి ఒక రైతు. తన కొడుకు గొప్ప ఇంజనీర్ కావాలని ఆయన కలలుకునేవాడు. రాము కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎన్నో ఆశలతో బీటెక్లో చేరాడు. కాని అతనికి తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతుందోనని. సమయం గడుస్తున్న కొద్దీ కృత్రిమ మేధ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కోడింగ్ పనులను ఆటోమేట్ చేసే కొత్త ఏఐ టూల్స్ వస్తున్నాయి. రాము భయపడటం మొదలుపెట్టాడు. ఇది కేవలం రాము ఒక్కడి కథ కాదు, లక్షలాది మంది విద్యార్థుల కథ, తమ ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో జీవిస్తున్న వారి కథ. ఇంటలో ఒక పెద్ద కంపెనీ సీఈఓ ఒక ప్రకటన చేశాడు. మేము మా కోడింగ్ ఉద్యోగులను 50% తగ్గిస్తున్నాము. ఏఐ మాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది. ఈ ప్రకటన దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. యూనివర్సిటీల్లో నిరసనలు వెల్లువెట్టాయి. కాని నిరాశలో కూరుకుపోవడం పరిష్కారం కాదు. మనం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ఏఐకి భయపడకుండా దానిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? సమాధానం: నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, ఏఐతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండటం. రాము ఈ సత్యాన్ని గ్రహించాడు. అతను ఏఐని ఒక శత్రువుగా కాకుండా ఒక మిత్రుడుగా చూశాడు. కొత్త కోడింగ్ టూల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అతను తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఏఐ ఆధారిత ప్రాజెక్టులలో పనిచేయడం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతనొక విలువైన ఉద్యోగిగా మారాడు. రాము ఒక్కడే కాదు, ఎంతోమంది విద్యార్థులు తమ భయాన్ని జయించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఏఐ యుగంలో విజయవంతంగా జీవించడానికి సిద్ధమయ్యారు. ముగింపు: ఏఐ ఒక విప్లవం. ఇది అవకాశాలను సృష్టించగలదు, విధ్వంసం కూడా చేయగలదు. కానీ మన చేతిలోనే ఉంది దానిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకోవడం. కాబట్టి భయపడకండి, నేర్చుకోండి, ఎదగండి. ఏఐతో కలిసి నూతన ప్రపంచాన్ని నిర్మించండి. ఇదే మన ధర్మం, ఇదే మన భవిష్యత్తు. స్క్రీన్పై రాము నవ్వుతూ కనిపిస్తాడు. అతని వెనుక భవిష్యత్తు వైపు నడుస్తున్న విద్యార్థుల గుంపు కనపడుతుంది. వారి కళ్లలో భయం లేదు, కేవలం ఆశ, పట్టుదల మరియు రేపటి ప్రపంచాన్ని మార్చేస్తామనే నమ్మకం మాత్రమే ఉన్నాయి. ఈ కథ ఒక హెచ్చరిక కాదు, ఒక పిలుపు, ఒక అవకాశం. రేపటి తరాన్ని మనమే నిర్మిద్దాం. జై హింద్. చివరిగా భారతమాత చిత్రం మరియు జై హింద్ నినాదంతోటి వీడియో ముగుస్తుంది.